నెల రోజుల నుంచి రెస్టారెంట్ తీసుకెళ్ళమని అడుగుతుంటే ఫైనల్గా ఈ రోజు తీసుకెళ్తున్నాడు. పోన్లే, ఈ రోజైనా ఓకే చెప్పాడు మొత్తానికి. రెడీ అయ్యావా? మంచి క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళాలి, మొత్తం క్లాస్ గా ఉండాలి. రవి ఎక్కడున్నావు? ఏంటి రెడీ అయినా కదా, ఇంకేంటి పద పోదాం. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? నైట్ డ్రెస్ లోనే ఉన్నావేంటి? అదే నైట్ డ్రెస్సే కంఫర్ట్ గా ఉంటుంది, ఎలాగో నైట్ టైమే కదా అందుకే. స్టాప్ ఇట్. ఏమైంది? ఎవరైనా రెస్టారెంట్ కి ఇలా నైట్ డ్రెస్ లో వస్తారా? ఇప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళేది ఎందుకు? ఫుడ్ తినడానికి. ఫుడ్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ మన డ్రెస్సింగ్ తో ఏం పని? అయినా మనల్ని ఎవడు చూస్తాడు చెప్పు? అవునా, అలా అయితే అది కూడా తీసేసి ఒకటి డ్రైర్ తో బయటకు రా, సరిపోతుంది. అది కూడా ఎందుకు ఇంకా? బాగోదేమో. అయినా ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేస్తావా లేదా? నా వల్ల కాదు ఇప్పుడు మళ్ళా డ్రెస్ మార్చుకోవడం. మళ్ళా పోవాలా, ప్యాంట్ వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా, ఏడ మార్చుకుంటాం, ఏదో ఒకటి రావే పోదాం. రీ, ఏం మనిషిరా నువ్వు? అప్పుడప్పుడు నాకు నీలాంటి చెత్త మీద ఎలా పెళ్లి చేసుకున్నానో అనిపిస్తుంది తెలుసా? ఆహా, ఇప్పుడు కానీ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేదే, నేను మార్చుకోలేనని చెప్పినాను కదా. చేసుకోవా? సరే చూడు ఏం చేస్తాను. ఏంటి ఇంత సీరియస్గా వెళ్ళిపోయింది? డ్రెస్సు కింద పెద్ద గొడవ.